వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడగ రమేష్. మనం లాస్ట్ క్లాస్లో శాతాల యొక్క ఫార్ములాస్ని బాగా ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఫార్ములాలు మనం ఎంత డీటెయిల్గా ఉన్నాయంటే ఆ సినాప్సిస్ బాగా చూసుకొని ఈ ప్రతి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది. తప్పకుండా పర్ఫెక్ట్గా అయిపోతాను. నేను బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఫార్ములా లాజిక్ నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1, మీరు పార్ట్ 1లో శాతాల టాపిక్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇది పార్ట్ 2 అనుకొని చూడండి. ఓకే, ఒక వస్తువు ధర రూపాయలు 200 నుండి 250 రూపాయలకు పెరిగినది. 200 రూపాయల నుంచి 250 పెరిగినది. అయినా వస్తువు పెరుగుదల శాతం ఎంత? వస్తువు ధర పెరుగుదల శాతం ఎంత? చిన్న క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనకు ఫస్ట్ చూడాల్సిందంటే ఒక వస్తువు 200 రూపాయలు ఉండే 250 రూపాయలు అయింది. అయితే వస్తువు పెరుగుదల శాతం, ఇప్పుడు పెరుగుదల శాతం ఇప్పుడు మనం ఏమనుకున్న ఫార్ములా, పెరుగుదల శాతం ఈజ్ ఈక్వల్ టు పెరిగిన విలువ బై అసలు విలువ ఇంటూ 100. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 200 నుంచి 250 పెరిగింది కాబట్టి పెరిగిన విలువ 50 రూపాయలు అనమాట. సో 50 రూపాయలు బై 200 రూపాయలు ఇంటూ 100. సో కట్ చేస్తే 2 సున్నాలు ఈజ్ ఈక్వల్ టు 25%. ఓకేనా, క్లియర్గా? పెరుగుదల శాతం ఈజ్ ఈక్వల్ టు పెరిగిన విలువ బై అసలు విలువ ఇంటూ 100. క్వశ్చన్ నెంబర్ 2. రెండో క్వశ్చన్, ఒక కళాశాలలో 500 విద్యార్థులు కలరు. 500 విద్యార్థులు కలరు. మరుసటి సంవత్సరం 400 విద్యార్థులు మాత్రమే వస్తున్నారు, కళాశాలకు వస్తున్నారు అన్నమాట. అయినా విద్యార్థుల తగ్గుదల శాతం ఎంత? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలా. ఓ కళాశాలలో 500 విద్యార్థులు గలరు, మరుసటి సంవత్సరం 400 విద్యార్థులు మాత్రమే వస్తున్నారు. అయినా విద్యార్థుల తగ్గుదల శాతం ఇక్కడ ఎంతమంది తగ్గారు? మనకు 1 మంది తగ్గారు. అంటే తగ్గుదల శాతం ఇది ఈక్వల్ టు తగ్గిన విద్యార్థులు బై అసలు విద్యార్థులు, అంటే మొత్తం లాస్ట్ విద్యార్థులు అసలు విద్యార్థులు ఇంటూ 100. ఎంత తగ్గారు మనకి? ఇప్పుడు 500 400 ఏంటంటే 100 తగ్గారు అనమాట. 100 బై 500 ఇంటూ 100 ఈక్వల్ టు 20%. ఎప్పుడైనా కానీ అసలు మీదనే కనుక్కోవాలి. పెరుగుదల శాతం కానీ తగ్గుదల శాతం కానీ ఎప్పుడు కూడా మనం అసలు విలువనే కనుక్కోవాలన్నమాట. ఓకేనా? తగ్గుదల అంటే 500 విద్యార్థులు ఉండి 400 విద్యార్థులు ఎంతమంది తగ్గిండ్రు? 100 తగ్గిండ్రు. అంటే 100 బై 500 ఇంటూ 100 ఇట్లా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్, సినిమా టాకీస్ యజమాని
టికెట్టు రేటును 10% మరియు హాలులో గల కుర్చీలను 20% పెంచను. అయినా అతని ఆదాయం ఎంత శాతం పెరుగును? ఇక్కడ ఏమంటున్నాడు, ఒక సినిమా టికెట్ రేటును 10% పెంచిండు, హాల్లో గల కుర్చీలను 20% పెంచిండు. అంటే రెండు వేలు అనమాట. హాల్లో కుర్చీలని చూడండి, అంటే మనకు లాభం అంటే X% పెంచి Y% పెంచినప్పుడు మనకు డైరెక్ట్ ఫాలో అయిపోయినాము. X ప్లస్ Y ప్లస్ XY/100. ఇది ఒకటి గుర్తుంచుకున్నారంటే చాలా. అంటే సినిమా హాల్లో టికెట్ రేట్ 10% పెరిగింది, టికెట్ రేటు 10% పెరిగింది, అలాగే కుర్చీలు 20% పెరిగింది. 2000 కాబట్టి మనకు 10 + 20 30 అనుకుంటాం, తప్పండి. X ప్లస్ Y ప్లస్ XY/100. అంటే X అంటే మనకు 10 ప్లస్ 20 ప్లస్ 10 × 20/100 is equal to 30 ప్లస్ 0 0 0 0 క్యాన్సర్ 2 is equal to 32%. ఈ విధంగా X% పెరిగిన Y% పెరిగిన మొత్తం పెరుగుదల ఈక్వల్ టు X ప్లస్ Y ప్లస్ XY/100 అన్నాము. X ఇక్కడ 10 by 20, 10 + 20 ఇంటూ ప్లస్ 10 × 20/100. కట్ చేస్తే 2 పోతే 2, 2 + 30 32%. క్వశ్చన్ నెంబర్ 4. ఒక పెట్రోల్ బంక్ యజమాని పెట్రోల్ రేటును 20% పెంచగా వినియోగదారులు వినియోగదారులు 10% తగ్గింది. ఒక పెట్రోల్ బంక్ యజమాని పెట్రోల్ రేట్ 20% పెంచగా వినియోగదారులు 10% తగ్గింది. అయినా బంక్ యజమానికి లాభమా నష్టమా ఎంత శాతము? ఇక్కడ చూడండి, పెట్రోల్ బంక్ యజమాని పెట్రోల్ రేటు 20% పెంచారు. దాంతో కస్టమర్లందరూ ఏమైపోయింది? తగ్గైపోయింది. ఎంత తగ్గైపోయింది? 10% తగ్గింది. అయితే అది లాభం నష్టం అంటే ఏమనుకున్నాం మనము? X మైనస్ Y మైనస్ XY/100. ఎప్పుడైనా పెరిగేదాన్ని X ప్లస్ అనుకున్నాం, తగ్గింది మైనస్ అనుకున్నాం అనమాట. 20% పెరిగింది కాబట్టి 20 మైనస్ 10 మైనస్ 20 × 10/100. సో కట్ చేస్తే 10 మైనస్ 1 0 1 0 1 0 1 0 2 ఇది ఈక్వల్ టు 8% లాభము. ఈ లాభం ఎలా తెలిసిందంటే క్వశ్చన్ మనకు ఆన్సర్ రిజల్ట్ ఫలితం అనేది ప్లస్లో వస్తే లాభం అన్నట్టు, ఫలితం అనేది మైనస్ వస్తే నష్టం అన్నట్టు. మైనస్లో వస్తే ఆన్సర్ నష్టం అనుకోవాలా, ప్లస్లో వస్తే లాభం అనుకోవాలి. సో ఈ విధంగా మనం పెట్రోల్ బంక్ యజమాని 20% పెట్రోల్ రేటు పెంచినప్పుడు 10% రేటు మన యొక్క వినియోగదారులు తగ్గిపోయారు అన్నాడు. అంటే 20% పెంచిన 10% తగ్గినప్పటికీ అతనికి మొత్తం మీద ఆదాయం 8% లాభం పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. ఒక వస్తువు రేటు 10% తగ్గిన వస్తువు రేటు 10% తగ్గించిన
వినియోగదారులు 5% పెరిగారు. వస్తువు రేటు 10% తగ్గించగా వినియోగదారులు 5% పెరిగారు. అయినా ఆ వస్తువుపై లాభమా నష్టమా ఎంత శాతం? ఇక వస్తువు ధర 10% తగ్గిస్తే కస్టమర్ 5% పెరిగింది చూసుకోవాలి మనం. ఏం తగ్గింది? 10% తగ్గింది, 5% పెరిగింది. అంటే -x + y - xy/100. అప్పుడు -10 + 5 -10 × 5/100. సో -10 + 5 -5 మైనస్ 15 50 50/100 కట్ చేస్తే మనం ఇక్కడ 0.5 వస్తుంది. -5 - 0.5 = 5.5% నష్టము. 5.5% నష్టం. ఇక్కడ ఆన్సర్ మైనస్లో వచ్చింది కాబట్టి ఎప్పుడైనా ఆన్సర్లో మనకు మైనస్ వస్తే నష్టంగా తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయితే 5.5 5 - 5.5 ఈ రెండు ప్లస్ ఇది కాబట్టి 5.5% నష్టము. చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి తగ్గింది పెరిగింది అన్నప్పుడు -x + y - xy/100. ఇలా ఫార్ములాస్ ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా ఈ సినాప్సిస్ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకుంటే క్వశ్చన్స్ ఇంకే వస్తాయి ఎగ్జామ్లో కూడా. ఏ యొక్క జీతము బి జీతం కంటే కంటే 25% ఎక్కువ. ఏ యొక్క జీతము బి జీతం కంటే 20% ఎక్కువ. అయినా బి జీతము ఏ జీతం కంటే ఎంత శాతం తక్కువ? ఇక్కడ ఏ జీతం బి జీతం కంటే 20% ఎక్కువ, అయినా బి జీతం ఏ జీతం కంటే ఎంత శాతం తక్కువ. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ హాల్ ఇచ్చినాం. ఎప్పుడైనా తక్కువ శాతం అయినప్పుడు మీకు సో తక్కువ శాతం అన్నప్పుడు మనకు R/100 + R × 100 మీకు డైరెక్ట్ ఫార్ములా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి బుక్స్లో. సో తక్కువ శాతం ఎక్కువ శాతం ఇచ్చి R/100 + R × 100. సో R విలువ ఎంత? ఇక్కడ మనకు 25 మరి 100 + 25 × 100. సో కాబట్టి ఇక్కడ 100/100 25 125 తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టెప్లో ఈ స్టెప్ను డైరెక్ట్ 125 కూడా రాసుకోవచ్చు. సో 25 1 25 25 125 5 1 5 20 20% సో 20%గా తీసుకోవాలి. ఏ యొక్క జీతము బి జీతం కంటే 20% ఎక్కువ, బి జీతం ఏ జీతం కంటే ఎంత శాతం తక్కువ అన్నప్పుడు డైరెక్ట్ గుర్తుంచుకోండి R/100 + R × 100. సో ఆన్సర్ ఈస్ 20%. మనకు చాలాసార్లు 20% 20% అనిపిస్తుంది, అట్లా కాదు. క్వశ్చన్ నెంబర్ 7. రవి యొక్క జీతము అతని భార్య జీతము కంటే 40% తక్కువ. 40% తక్కువ. అయినా రవి భార్య జీతము రవి జీతం కంటే ఎంత శాతం ఎక్కువ? క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకు ఎప్పుడైనా
తక్కువ శాతం అన్నప్పుడు R/100 ప్లస్ R ఇంటూ 100 అన్నాం కదా. ఎక్కువ శాతం అన్నప్పుడు ఎక్కువ ఇది ఈక్వల్ టు ఎక్కువ శాతం ఎప్పుడు అడిగినప్పుడు చూద్దాం మనం ఈక్వల్ టు R/100 మైనస్ R ఇంటూ 100. R/100 మైనస్ R ఇంటూ 100. R వాల్యూ ఎంత మనకు 40/100 మైనస్ 40 ఇంటూ 100 ఇది ఈక్వల్ టు 100/60 ఇంటూ 100. మిశ్రమం ఎన్ని వస్తున్నది 2 2 క్యాన్ 2 ముళ్ళ 2 2 200/3. సో 200/3 మిశ్రమం మార్చుకుంటే 3 6 18 3 6 18 కదా 2 ఇది ఈక్వల్ టు 66 పూర్ణాంకము 2/3%. 66 పూర్ణాంకము 2/3% ఎక్కువ. ఇట్లా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. 66 పూర్ణాంకము 2/3%. క్లియర్? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8. ఎక్కువ శాతం ఇది ఈక్వల్ టు R/100 మైనస్ R ఇంటూ 100. ఇట్లా కొంచెం స్పీడ్ ఉంటేనే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతాయి. మరి అంత స్లోగా అయితే కూడా మన క్వశ్చన్స్ ప్రాక్టీస్ కాదు. చక్కెర యొక్క ధర 20% పెరిగిన ఖర్చు పెంచడం ఉద్దేశం లేని యజమాని చక్కెర యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి. ఇప్పుడు చక్కెర ధర 20% పెరిగింది. చక్కెరకు ధర 20% పెరిగితే అతను ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. అప్పుడు ఏం చేయాలా? చక్కెర యొక్క వినియోగం తగ్గించాలి. ఎంత శాతం తగ్గించాలా? వినియోగం తగ్గింపు శాతం ఈజ్ ఈక్వల్ టు R/100 ప్లస్ R ఇంటూ 100 డైరెక్ట్. సో ఈజ్ ఈక్వల్ టు 20/100 ప్లస్ 20 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 20/100 20 ఇంటూ 100. కట్ చేస్తే 0 0 2 1 2 6 100/6 మనం కట్ చేస్తే 50/3. దీన్ని 3 6 3 1 3 3 6 18 ఇది ఈక్వల్ టు 16 పూర్ణాంకము 2/3%. చక్కెర యొక్క ధర 20% పెరిగిన ఖర్చు పెరగడం ఉద్దేశం లేని యజమాని చక్కెర యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అంటే తగ్గింపు ఎప్పుడు అడిగినా R/100 ప్లస్ R ఇంటూ 100 ఆ విధంగా తీసుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. పాల ధర 20% తగ్గించడం వల్ల పాల శాతం 20% తగ్గింది. అయినా ఖర్చు తగ్గించడం ఉద్దేశం లేని యజమాని పాల యొక్క వినియోగాన్ని ఎంత శాతం పెంచాలి. సో పాల యొక్క ధర 20% తగ్గింది అంటే పాల యొక్క వినియోగం ఎంత శాతం పెరుగుతుంది. అంటే పాల ధర 20% తగ్గితే యాక్చువల్లీ ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గించిన ఇష్టం లేదు. అప్పుడు వెళ్తే ఎక్కువ పాలు కొనుక్కుంటాడు. ఎంత కొనుక్కుంటాడు? వినియోగం పెంచు శాతం ఇది ఈక్వల్ టు R/100 మైనస్ R ఇంటూ 100 is equal to 20/100 మైనస్ 20 ఇంటూ 100.
ఈజ్ ఈక్వల్ టు 20/80 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 21 24 4 1 4 25. సో 25%. చాలా జాగ్రత్తగా కట్ చేయాలా, 25% పెంచాలన్నమాట. ఇప్పుడు మనం చూసుకోండి ఇక్కడ క్వశ్చన్స్ కొంచెం ఇక్కడ దాకా మనకు బేసిక్సే జరుగుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10లో టమాటా 1 కేజీ 1 కేజీకి 25 రూపాయలు నుండి 30 రూపాయలకు పెరిగినది. టమాటా ధర 1 కేజీకి 25 రూపాయల నుండి 30 రూపాయలకు పెరిగినది. అయినా టమాటా వినియోగాన్ని ఖర్చు పెంచడం ఉద్దేశం లేని యజమాని టమాటా వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? ఇక్కడ క్వశ్చన్లో కొంచెం జాగ్రత్తగా గమనించండి. టమాటా 20% పెరిగింది, 30% పెరిగిందని ఇచ్చేవాడు క్వశ్చన్లో. కానీ ఇక్కడ మనకు ధర పెరిగినట్టు ఇవ్వలేదు. 25 రూపాయల నుంచి 30 రూపాయలు పెరిగింది అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ టమాటా ధర ఎంత శాతం పెరిగిందని కనుక్కొని అప్పుడు వినియోగం ఎంత శాతం తగ్గించాలి చూసుకోవాలి. సో టమాటా ధర పెరుగుదల శాతం ఇది ఈక్వల్ టు ధర పెరుగుదల ఇది ఈక్వల్ టు 30 మైనస్ 25 ఇది ఈక్వల్ టు 5 రూపాయలు పెరిగింది. టమాటా ధర 30 రూపాయలు అయిందైతే 30 మైనస్ 25 తీసేది 5 రూపాయలు పెరిగింది. పెరుగుదల శాతం ఇది ఈక్వల్ టు రేటు పెరుగుదల శాతం అన్నమాట. పెరుగుదల శాతం ఇది ఈక్వల్ 5 రూపాయలు బై 25 రూపాయలు ఇంటూ 100. 5 1 5 5 5 1 5 20 ఇది ఈక్వల్ టు 20%. ఇదేంటిది? రేటు 20% పెరిగింది అనమాట. టమాటా 20% ధర పెరిగితే కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైనా వినియోగం తగ్గించాలి. ఎంత శాతం తగ్గించాలి? సో 20% రేటు పెరిగింది అంటే 20 పెరిగింది. అయితే వినియోగం తగ్గింపు శాతం ఇది ఈక్వల్ టు టమాటా వినియోగం తగ్గింపు శాతము ఇది ఈక్వల్ టు తగ్గింపు శాతం ఇది ఈక్వల్ టు R/100 ప్లస్ R ఇంటూ 100. ఓకే, వినియోగం తగ్గింపు శాతం టమాటా వినియోగం తగ్గి ఇది ఈక్వల్ టు 20/100 ఇంటూ 100 0 0 క్యాన్సల్ 2 1 2 6 100/6 ఇది కట్ చేస్తే అవుతుంది 50/3 ఇది ఈక్వల్ టు 16.2/3%. టకా 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 చేసేసేయాలి. 16.2/3%. టమాటా ధర కేజీకి 25 నుండి 30 రూపాయలు పెరిగింది అంటే ఇక్కడ మనకు రేట్ పర్సెంట్ ఎంత పెరిగింది ఇవ్వలేదు, ఓన్లీ పైసలు ఎంత ఇచ్చింది కదా. అయితే ఖర్చు పెంచడం ఉద్దేశం లేని యజమాని టమాటా వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? ఇప్పుడు టమాటా ధర పెరుగుదల ఎంత పెరిగింది? 20 నుంచి 30కి అయిందంటే 5 రూపాయలు పెరిగింది అనమాట. ఈ రేటు ధర పెరుగుదల శాతం ఎంత? 5/25 అంటే అసలు పెరిగిన ధర బై అసలు ధర ఇంటూ 100. అప్పుడు మనకు ఎంత? 20% పెరిగింది. టమాటా ధర 20% పెరిగితే వినియోగం ఏం చేయాలా? తగ్గించాలా. ఎంత శాతం తగ్గించాలా? వినియోగం తగ్గింపు శాతం ఇది ఈక్వల్ టు R/100 ప్లస్ R ఇంటూ 100 ఇది ఈక్వల్ టు 16.2/3%. ప్రతి క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వేస్తే ఏదైనా వస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 11.
టీ పొడి ధర 30 రూపాయల నుండి 24 రూపాయలకు తగ్గినది. టీ పొడి ధర 30 రూపాయల నుండి 24 రూపాయలకు తగ్గినది. ఖర్చు తగ్గించడం ఉద్దేశం లేని యజమాని ఖర్చు తగ్గించే ఉద్దేశం లేని యజమాని టీ వినియోగాన్ని ఎంత శాతం పెంచాలి? ఇక్కడ క్వశ్చన్లో మనకు తగ్గింపు శాతం డైరెక్ట్ ఇచ్చి పెంచడం అడిగితేనేమో అలా చేసుకుంటాం అన్నమాట. టీ పొడి ధర 30 రూపాయల నుండి 24 రూపాయలకు తగ్గినది. ఖర్చు తగ్గించడం ఉద్దేశం అప్పుడు కార్పొరేట్ ఖర్చు ఎంత కదా, తగ్గించడం ఇష్టం లేని యజమాని టీ వినియోగాన్ని ఎంత శాతం పెంచాలి? ఫస్ట్ ధర ఎంత తగ్గింది? 24 రూపాయలు తగ్గింది. అంటే ధర తగ్గింపు ఇది ఈక్వల్ టు 30 మైనస్ 24 ఇది ఈక్వల్ టు 6 రూపాయలు. 6 రూపాయలు తగ్గినది. ధర తగ్గింపు శాతము ఇది చాలా ముఖ్యం. ఇది ఈక్వల్ టు 6 రూపాయలు బై అసలు ఎంత 24 రూపాయలు ఇంటూ 100. 6 రూపాయలు బై 24 ఇది ఈక్వల్ టు 6 ఒకట్ల 6 నాలుగు. సో 100/4. దీన్ని ఏం గుర్తేస్తున్నది? 6 ఒకట్ల 4 25% అవుతుంది. ఇప్పుడు ధర తగ్గింపు అయితే 20%. 20% ధర తగ్గితే ఎంత వినియోగం శాతం పెంచాలి? వినియోగం పెంచు శాతం ఇది ఈక్వల్ టు ఏది? టీ పొడి వినియోగం పెంచు శాతం ఇది ఈక్వల్ టు ఓకేనా R/100 మైనస్. ఇక్కడ క్వశ్చన్ మనకు ధర 30 రూపాయల నుంచి 24 రూపాయలు ధర తగ్గింది, 6 రూపాయలు తగ్గింది. కాబట్టి ఇక్కడ ధర తగ్గింపు ఇది కూడా దేని తగ్గింది? 24 రూపాయలు కదండి. ఇక్కడ 30 రూపాయలు మనము తప్పు రాసుకున్నాం. 6/30 ఇంటూ 100. ఎందుకంటే తగ్గింపు శాతం ఎప్పుడు కూడా అసలు ధర అనేది అనుకుంటాం కదా. తగ్గింపు ధర ఆలస్యమైన కాబట్టి 6 ఒకట్ల 6 5 5 ఒకట్ల 5 20. రైట్. ఇక్కడ మనకు 20% వస్తుంది అన్నమాట. సో ఇది ఈక్వల్ టు 20%. ఇక్కడ ఫార్ములా సేమ్. ఇక్కడ మాత్రం మనం 25 తీసేది 30 రాసుకోండి. క్లియర్? సో ఇప్పుడు టీ పొడి వినియోగం పెంచు శాతం ఇది ఈక్వల్ టు R/100 మైనస్ R ఇంటూ 100. సో ఇది ఈక్వల్ టు 20/100 మైనస్ 20 ఇంటూ 100. సో ఇది ఈక్వల్ టు 20/80 ఇంటూ 100. సో ఇది ఈక్వల్ టు 21 24 4 ఒకట్లు 4 25. సో కాబట్టి 25% అనేది ఆన్సర్. క్లియర్ కదా? సో ఇక్కడ మాత్రం 30 రాసుకోవాలి, మర్చిపోద్దు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12. ఒక గ్రామం యొక్క జనాభా జనాభా 2000. ప్రతి సంవత్సరం 10% జనాభా పెరిగిన 10% జనాభా పెరిగిన 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత? ఆ గ్రామ జనాభా ఎంత? ఇక్కడ మీకు ఒక గ్రామం యొక్క జనాభా ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది? 10% పెరుగుతుంది. అంటే 2000 అనేది ప్రతి సంవత్సరం పెరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత? మీకు ఫార్ములా ఇచ్చాను దానికి. సో P/1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో ఈజ్ ఈక్వల్ టు P ఎంత మనకి ఇక్కడ 2000.
ఇంటూ 1 ప్లస్ ఆర్ విలువ ఎంత 10% బై 100 హోల్ టు పవర్ ఆఫ్ 3 3 సంవత్సరాలు కాబట్టి 3. సో ఈజ్ ఈక్వల్ టు 2000 ఇంటూ 100 ఒకట్ల 100 100 ప్లస్ 10 110 అనమాట. 110 బై 100 హోల్ టు పవర్ ఆఫ్ 3. ఇది 0 0 క్యాన్సల్. ఈజ్ ఈక్వల్ టు 2000 ఇంటూ 11 బై 10 ఇంటూ 11 బై 10 ఇంటూ 11 బై 10 3 సార్లు రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 3 ఉంది కదా అట్లా. కాబట్టి 1 0 2 0 3 0 1 0 2 0 3 0 ఇది ఈక్వల్ టు 2 ఇంటూ 11 క్యూబ్ ఎంత 1331. సో ఇది ఈక్వల్ టు 2 1 2 2 3 6 2 3 6 2 1 2 ఇది ఈక్వల్ టు 2662. సో ఆ గ్రామ జనాభా ఇది ఈక్వల్ టు 2662 అనేది ఆన్సర్. కానీ మనం ఇట్లా చేయదు, లాంగ్ చేయకూడదు, షార్ట్ కట్. మీకోసం షార్ట్ కట్ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ గ్రామ జనాభా మనం ప్రస్తుతం జనాభా ఇచ్చాడు 2000 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎంత శాతం పెరిగింది 10%. అంటే 100కు 10 కలపాలి. 100కు 10 వచ్చిన తర్వాత 100 10 అవుతుంది. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు 3 సార్లు ఇచ్చాడు. కాబట్టి 110 బై 100 ఇంటూ 110 బై 100 ఇంటూ 110 బై 100 ఇట్లా 3 సార్లు రాసుకోవాలి. ఇదంతా ఫార్ములా మీరు మర్చిపోతే ఫార్ములా అని మర్చిపోయినా పర్లేదు. సింపుల్గా 2000 ఇంటూ 110 బై 100 110 బై 100 110 బై 100. ఎందుకు ఇట్లా రాసుకుంటున్నాం అంటే 3 సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి 3 సార్లు రాసుకోవాలి. 1 0 1 0 1 0 1 0 1 0 1 0. మళ్ళీ ఇప్పుడు కింద 3 0 కదా 1 2 3 1 2 3 అంతే. ఇప్పుడు 2 ఇంటూ 1331 ఇది 11 క్యూబ్ ఇది ఈక్వల్ టు 2 1 2 2 3 6 2 3 6 2. సో ఇది ఈక్వల్ టు 2662. ఒకటే స్టెప్లా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్లా షార్ట్ కట్ ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయకండి. ఫార్ములా చేసినప్పుడు ఏం చేయదు. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. ఒక పట్టణం యొక్క జనాభా యొక్క ప్రస్తుత జనాభా ప్రస్తుత జనాభా 17,576. 17,576. ప్రతి సంవత్సరం 4% జనాభా పెరిగిన ప్రతి సంవత్సరం 4% జనాభా పెరిగిన 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ 3 సంవత్సరాల క్రితం ఆ పట్టణం యొక్క జనాభా ఎంత? ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 17,576 అండి. ప్రతి సంవత్సరం 4% జనాభా పెరిగింది. 3 సంవత్సరాల క్రితం ఆ యొక్క జనాభా ఎంత? 3 సంవత్సరాల క్రితం తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? పెరుగుకుంటూ వచ్చినప్పుడు తక్కువ ఉంటుంది. దీనికి మీరు డైరెక్ట్ ఫార్ములా రాసిచ్చాను. సో పి బై n సంవత్సరాల క్రితం ఈజ్ ఈక్వల్ టు పి బై 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు పవర్ ఆఫ్ n. కాబట్టి పి ఎంత మనకి ఇక్కడ 17,576 అనమాట. సో బై 100 ప్లస్ ఆర్ ఎంత మనకి ఇక్కడ 4%. 4 బై 100 హోల్ టు పవర్ ఆఫ్ 3. ఎందుకంటే 3 సంవత్సరాలు కాబట్టి ఈ 3 సంవత్సరాలు. సో కాబట్టి ఇక్కడ మనము 17,576 బై 104 బై 100 హోల్ టు పవర్ ఆఫ్ 3. దీన్ని కట్ చేస్తే మనకు సో 104 కొంచెం కింది రాస్తాను. 104 బై 100 హోల్ టు పవర్ ఆఫ్ 3. దీన్ని 4తో కట్ చేస్తాను. 4 × 8 4 6 24 4 × 8 4 5 25. ఇప్పుడు ఇది 26 బై 25 అవుతుంది. ఇది పక్కకు రాసుకుందాం. సో ఇక్కడ రాస్తున్నాను 17,576 బై 26 బై 25 ఇంటూ 26 బై 25 ఇంటూ 26 బై 25.
దీన్ని మనము ఈ పైకి తీసుకుపోయేటప్పుడు ఏమైతే మనకు 17,576 ఇంటూ 25/26 ఇంటూ 25/26 ఇంటూ 25/26. మీకు ఒకసారి 26 యొక్క క్యూబ్ వస్తే మీకు ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు 17,576 ఇంటూ సో 25 యొక్క క్యూబ్ ఎంత 15,625 బై 17,576 వస్తుంది. అంటే 25 క్యూబ్ బై 25 రాకపోతే ఒక్కొక్కటి మెల్లగా కొట్టేసేయండి, లేదంటే ఇది క్యూబ్ వస్తే రాసుకోండి. అప్పుడు ఇది క్యాన్సల్. ఇది ఈక్వల్ టు 15,625 ఆన్సర్. లేదంటే మీరు 17,576ని కొట్టేయాలి మెల్లగా. ఎట్లా కొట్టేయాలా 25/26 ఇంటూ 25/26 13 × 26 13 1 13 4 అవుతుంది 13 39 అంటే ఇక్కడ 6 అవుతుంది 13 5 65 13 2 26 నీళ్ళ మళ్ళీ కొట్టేస్తాయి 13 2 13 1 13 0 13 4 మళ్ళీ 13 2 13 11 13 13 104 ఇప్పుడు 2 1 2 4 2 1 2 4 2 1 2 2 2 1 అయిపోయింది. అప్పుడు 25 వల్ల 15,600 ఈ విధంగా చేసుకోవచ్చు. సో కానీ మీరు ఇంత పెద్దగా చేసుకోకుండా దీనికి షార్ట్ కట్లో చెప్పేస్తాను. క్లియర్ కదా ఇది? సో ఇది ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ రెండో స్టెప్ అనమాట ఇట్లా తీసుకోవాలి. దీనికి మీరు ఇట్లా చేయకుండా షార్ట్ కట్లో అయితే ఎట్లా చేసుకోవచ్చో నేను చెప్తాను. క్లియర్? సింపుల్గా ఇంత పెద్దగా కాకుండా మనం షార్ట్ కట్లో చేద్దాం. ప్రస్తుతం జనాభా ఎంత ఇచ్చిండు? సో 17,576 తగ్గింది కాబట్టి సో ఎంతమంది ఎంత ఉండవు కదా ఎక్స్ జనాభా ఉండే అప్పుడు ఎంత శాతం పెరిగింది 4 104/100 ఇంటూ 104/100 ఇంటూ 104/100 ఇది ఈక్వల్ టు 17,576 అని రాసుకోండి. ఇంత రాసుకుంటే చాలా ఈజీ. అంటే 3 సంవత్సరాల కింద జనాభా ఎక్స్ అనుకుంటే అది 4% పెరిగింది కాబట్టి 104 104/100 104/100 అప్పుడు కట్ చేస్తే 26/25 26/25 26/25 మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17,576 ఇంటూ 25/26 ఇంటూ 25/26 ఇంటూ 25/26 మళ్ళీ ఈ 3 అన్నీ కూడా ఇటు కడిగిపోతాయి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15,625. ఇక్కడ చేసుకుంటే చాలా టైం సేఫ్ అవుతుంది. ఆ ఫార్ములా బేస్ పోకుండా ఈ లాజిక్ బేస్ షార్ట్ కట్ బేస్ ప్రయత్నం చేయండి. దాంతో చక్కటి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 14 14వ క్వశ్చన్. ఒక కారు యొక్క ప్రస్తుత ధర ధర 7,29,000. కారు యొక్క ప్రస్తుత ధర 7 లక్షలు. ప్రతి సంవత్సరం 10% తరుగుదల ప్రతి సంవత్సరం 10% ధర పెరిగినది. ఇక్కడ పెరిగిన తగ్గినది కదా, ఇంతకుముందు ఎదిరించినట్టు తగ్గినది. ఓకే, దానికి ప్రతి సంవత్సరం 10% ధర తగ్గింది. అయినా 3 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినప్పుడు కారు ధర ఎంత? ఇక్కడ ఫార్ములా బేస్ చేసుకోవచ్చు, లేదా ఫార్ములా బేస్ అయితే ఏం చేస్తాం మనము
ప్రతి సంవత్సరం తగ్గింది, ఫస్ట్ ఇచ్చింది కాబట్టి తగ్గుతుంటూ వస్తుంది. ఎంత తగ్గింది, 10% తగ్గింది. కొనుగోలు చేసినప్పుడు ఎంత ఎక్కువ ఉంటుందా తగ్గుంటుందా? ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, P/1 - R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n తీసుకుంటాం. కానీ ఇది సింపుల్గా ఇట్లా షార్ట్ కట్ అయ్యారంటే చేస్తే మనం 7 లక్షల అంటే తగ్గుకుంటూ వచ్చింది కాబట్టి కరెక్ట్ ధర ఎక్స్ అనుకున్నాం. ఎంత శాతం తగ్గింది? 10. కాబట్టి 90/100 ఇంటూ 90/100 ఇంటూ 90/100 ఈజ్ ఈక్వల్ టు 7,29,000. 7,29,000. అయితే ఎక్స్ విలువ ఎంత అంటే కొన్నప్పుడు ఎక్స్ అనుకుంటున్నాం, 10% తగ్గింది కాబట్టి 7,29,000 ఇప్పుడు అయింది. తక్కువ వస్తే ఇంత అయింది. ఇప్పుడు ఎక్స్ విలువ ఈజ్ ఈక్వల్ టు 0,00,00,00 7,29,000 ఇంటూ 10/9 ఇంటూ 10/9 ఇంటూ 10/9. సో మనం 991 729 81 ఇంటూ 9 9 9 722 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 729 ఇంటూ 1000/729 తీసుకోవచ్చు. దీన్ని క్యూబ్ చేస్తే 729. అప్పుడు ఆన్సర్ అవుతుంది మనకు 729 729 క్యాన్సర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అంటే 1000 3 0 3 0 ఇది కొట్లు 10 100 1000 10 లక్షలు. సో ఇది కొట్టు దాని కారు విలువ ఎంత ఉంటే మనకు 10 లక్షలు. సో కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. సో కారు విలువ 10 లక్షల కారు ఉంటే అది 10 సంవత్సరాల 10% తగ్గితే 3 సంవత్సరాలకు ఎంత అయింది? 7,29,000 అయింది. ఒక స్కూటర్ ధర రూపాయలు 8,748. దాని ధర ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది. ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది. దీనిని 3 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినప్పుడు ధర ఎంత? కొనుగోలు చేసినప్పుడు ధర ఎంత? ఒక స్కూటర్ ధర 8,748. అది ఇప్పుడు ఒక ప్రస్తుతం అనుకున్నాం పాటు ప్రస్తుతం స్కూటర్ ధర 8,748. దాని ధర ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది. దీనిని 3 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినప్పుడు దాని ధర ఎంత? సో ఇక్కడ మనం కొనుగోలు చేసినప్పుడు ధర ఎంత అంటున్నాం కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమనుకుంటాం, 3 సంవత్సరాల క్రితం కాబట్టి P/, తగ్గుతుందా పెరుగుతుందో తగ్గుతుంది కాబట్టి 1 - R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఈ ఫార్ములా చేస్తాం. ఇంతకంటే షార్ట్ కట్లో చేయడం కోసం ప్రతి సంవత్సరం తగ్గుతుంది కాబట్టి 3 సంవత్సరాల కింద ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే అది 10 సంవత్సరం తగ్గిందంటే 10% కాబట్టి 90/100 ఇంటూ 90/100 ఇంటూ 90/100 అంటే ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దాని ఎంత మనకు 8,748. అంటే 3 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినప్పుడు ధర ఎక్స్ అనుకుంటే దాని ధర 10% తగ్గింది కాబట్టి 10 తగ్గితేనేమో 100కి తీసేయాలండి, పెరిగితే 100 కలపాలి. కాబట్టి 10% 90/100 90/100 90/100. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ అడిగిపోతాయి 0 0 0 0 0 0 8,748 ఇంటూ 10/9 10/9 10/9. మీరు ఈ ఫార్ములా బేస్ చేసుకున్నా అట్లనే వస్తుంది కాబట్టి లాంగ్ అవుతుంది. షార్ట్ కట్ మీకు షార్ట్ కటే కావాలి కాబట్టి ఇట్లా చెప్తున్నా. కొట్టేద్దాం 9 1 9 భయపడదు. కొట్టేసేటప్పుడు 9 9 81 జాగ్రత్త చూసుకో. 81 అంటే ఎంత మిగులుతుంది? 6 మిగులుతుంది. ఇక్కడ ఎంత 4 ఉంది 64. 9 7 9 63 9 7 63 అనమాట. ఇంకెంత 9 2 18. ఇప్పుడు మనకు కొట్టు పోయింది. మళ్ళీ 9 9 9 1 9 0 వస్తుంది. 9 72 అనమాట. మళ్ళీ అక్కడ చేద్దాం. సో 9 1 9 9 2 18 12 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
12 1 2 3 12 ఒక 0 2 0 3 0 ఇక్కడ 12 ఉంది 12,000 చాలా జాగ్రత్తగా చూడండి క్లియర్గా క్వశ్చన్ నెంబర్ 16 ప్రస్తుతం ధర ఇచ్చి గతంలో ధర అడిగినప్పుడు మనకు P/1+60/100 పెరిగినప్పుడు తగ్గినప్పుడు 1-60/100 ఇట్లా ఎగ్జామ్స్ వస్తుంది ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 16 క్వశ్చన్ ఒక త్రిభుజం యొక్క భుజము 10% పెరిగిన మొత్తం వైశాల్యం ఎంత శాతం పెరుగును మీరు లాస్ట్ 2 ఫార్ములా చూడండి ఒకసారి మీరు రాపించిన ఫార్ములాలో లాస్ట్ క్లాస్లో ఒక త్రిభుజం యొక్క భుజము 10% పెరిగిన మొత్తం వైశాల్యం ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత శాతం పెరుగును ఎప్పుడైనా కానీ మొత్తం త్రిభుజ వైశాల్యం పెరిగిందంటే దాని ఫార్ములా డైరెక్ట్ ఏమి ఇచ్చినామని సో 2x + x²/100 2x + x²/100 దీని ఫార్ములా పెరిగితే తగ్గితే ఏమన్నాము 2x - x²/100 అన్నమాట 2x + x²/100 ఇక్కడ x విలువ ఎంత 2 × 10 + 10^² is equal to 2 × 10 ఎంత 20 + 10^² ఎంత 100 100/100 కట్ చేస్తే 20 + 1 is equal to 21%. వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ ఫార్ములా త్రిభుజము కానీ చతుర్భుజము దీర్ఘచతురస్రము రాంబస్ ట్రెపీజియం వృత్తము ఏదైనా కానీ దాని యొక్క భుజం పెరిగిందంటే x% పెరిగిందంటే మొత్తం పెరుగుదల వైశాల్యం is equal to 2x + x²/100. త్రిభుజం కానీ చతుర్భుజం కానీ దీర్ఘచతురస్రం కానీ చతురస్రం కానీ వృత్తం కానీ భుజం x% తగ్గిందంటే మొత్తం తగ్గుదల శాతం is equal to 2x - x²/100. క్లియర్ కదా? అదే ఫార్ములాను అప్లై చేసుకుంటే మీకు ఇలాంటి క్వశ్చన్ అన్నిటికీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. ఒక వృత్త వ్యాసార్థం రేడియస్ వ్యాసార్థం 20% తగ్గిన మొత్తం వైశాల్యం ఎంత శాతం తగ్గును? ఇక్కడ ఒక వృత్త వ్యాసార్థం అంటే ఏమనుకుంటాము ఇది రేడియస్. ఈ రేడియస్ యొక్క శాతం ఎంత 20% తగ్గింది అంటే ఇది కొంచెం ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది అన్నమాట. అయితే తగ్గితే మొత్తం వైశాల్యం ఎంత శాతం తగ్గును అంటాడు. అప్పుడు తగ్గుని వృత్త వ్యాసాలం కానీ ఇందుకు త్రిభుజం అన్నాడు అది 10% పెరిగిందంటే ఇట్లా 10% పెరిగింది. అది ఒక చతుర్భుజం తీసుకోండి లేదా ఒక రాంబస్ తీసుకోండి. ఏదైనా కానీ ఒక భుజం పెరిగింది అంటేనేమో 2x + x²/100 భుజం తగ్గింది అంటే డైరెక్ట్ ఫార్ములా 2x - తగ్గుదల శాతం మొత్తం వైశాల్యం తగ్గుదల శాతం is equal to తగ్గుదల శాతం is equal to 2x - x²/100 is equal to 2 × 20 - 20^² is equal to 40 - 400/100 is equal to 40 - 4 is equal to 36%. ఎప్పుడైనా కానీ తగ్గుదల శాతం అంటే దాని మెయిన్ ఫార్ములా 2x - x²/100 ఆ విధంగా తీసుకోవాలి. క్లియర్? మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 18. ఒక ఉద్యోగి తన
తన జీతంలో 85% ఖర్చు చేశాడు. పొదుపు చేసిన సొమ్ము పొదుపు చేసిన సొమ్ము 900 రూపాయలు. 900 రూపాయలు అయితే అయినా అతని జీతం ఎంత? అతని జీతం ఎంత? ఇక్కడ మనం ఒకసారి క్వశ్చన్ చూడండి. ఒక ఉద్యోగి తన జీతంలో 85% ఖర్చు చేశాను, పొదుపు చేసిన సొమ్ము 900 రూపాయలు, అయినా అతను జీతం ఎంత? ఇక్కడ మనం ఎప్పుడు కానీ ఈ క్వశ్చన్ శాతాలలో ఏం చదవకపోతే మొత్తం జీతాన్ని 100% అనుకోవాలి. జీతమే కాదు, ఏదైనా కానీ మీకు ఏది తెలియదు అంటే 100% అనుకోవాలి. అంత ఖచ్చితంగా అంటే జీతం అని అడుగుతారు. ఇప్పుడు ఒక తరగతిలో ఎంతమంది విద్యార్థులు అంటాడు, అది కూడా 100% అనుకోవాలి. ఏదన్నా అనరండి 100%కి అనుకోవాలన్నమాట. అట్లా అనుకుంటే చెస్ట్ అయిపోతుంది. సో మొత్తం జీతం 100% కదా. అప్పుడు ఖర్చు అతని ఖర్చు ఎంత అయింది? 85%. మిగులు ఎంత అయింది? మిగులు ఇది ఈక్వల్ 15% అన్నమాట. ఈ మిగులు 15% అతనికి ఎంత శాతం సొమ్ము పొదుపు చేసిండు? 900 రూపాయలు. అంటే ఈ పొదుపు మిగులు 10% కదా. కావున therefore అన్నమాట 15% ఇది ఈక్వల్ 900 రూపాయలు. అయితే 100%కు ఎంత? అంటే మిగిలింది 15% కాబట్టి ఈ 15%కు 900 రూపాయలు. 100కి ఎంత? సో కాబట్టి మీకు ఏది కావాలో అది పైకి వేసుకోవాలా. 100/15 ఇంటూ 900. 15 1 15, 15 4 20, 15 70, 15 6 90. 15 6 90 ఇది ఈక్వల్ 6000. 6000 రూపాయలు. ఇవంతా రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఫస్ట్ క్వశ్చన్ చూడగానే 15%, 80% ఖర్చు చేసి 15% మిగిలింది. 15% మిగిలింది. ఇంతగానో అవసరం లేదు, మనం పెద్ద చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. 15% మిగిలింది అంటే జీతం ఎంత మిగిలింది? 900 మిగిలింది. 15% మిగిలిపోవడం 900, 100కి వెళ్తాం. ఇది ఒకటే డైలాగ్ రాయాలి. షార్ట్ కట్ మనసులోనే వేసుకోవాలా. చేసుకొని 100/15 ఇంటూ 900. 15 1 15 70, 15 6 90 కాబట్టి 6000. సో ఈ విధంగా తీసుకోవాలి. క్లియర్? నో క్వశ్చన్ నెంబర్ 19. ఒక ఎన్నికలలో ఒక అభ్యర్థికి 40% ఓట్లు రాగా అతడు 15,000 ఓట్ల తేడాతో 15,000 సీట్ల ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఒక వ్యక్తి 10,000 ఓట్లు రాగా అతను 15,000 ఓట్లలో ఓడిపోయాడు. అయినా గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని? వచ్చిన ఓట్లు అడుగుతున్నాడు ఇక్కడ. ఎన్ని? మనకి ఇద్దరు క్యాండిడేట్లు అనుకుందాం. ఏ మరియు బి ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు. ఏ మరియు ఇద్దరు బి క్యాండిడేట్ల ఏకి ఒక క్యాండిడేట్ 40% వచ్చింది, బికి 40% వచ్చింది, ఆయన ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అంటే బికి 40% వచ్చినట్టు ఓడిపోయాడు అనొచ్చు మనం.
ఎప్పుడైనా కానీ మొత్తం ఓట్లని 100% అనుకోవాలి. ఏమైనా పరిస్థితుల్లో మొత్తం ఓట్లు 100% అయితే బీకి 40% వచ్చినాయి అంటే ఏకి వచ్చినట్టు 60% వచ్చినట్టు. మనం చెప్పినా చెప్పకపోయినా ఇదే అనుకోవాలన్నమాట. బీకి 40% వచ్చినాయి అంటే అర్థము, ఏకి 60% వచ్చినాయి అని అర్థము. కాబట్టి ఏ కంటే బీ కంటే ఎంత ఎక్కువ వచ్చినాయి? 20% ఎక్కువ వచ్చినాయి. ఆ 20% విలువ ఎంత? 15,000 ఓట్లు అన్నమాట. 15,000 ఓడుతున్నాం కదా. అప్పుడు సో మొత్తం ఓట్లు ఇట్లా కూడా వేసుకోవచ్చు. మొత్తం ఓట్లు ఇది ఈక్వల్ 100%. ఓడిన అభ్యర్థి ఓట్లు, ఓడిన అభ్యర్థి ఇది ఈక్వల్ 40%. సో గెలిచిన అభ్యర్థి ఇది ఈక్వల్ 60%. సో తేడా అంటే గెలిచిన అభ్యర్థికి కూడా 60 మైనస్ 40 ఇది ఈక్వల్ 20%. 20% ఇది ఈక్వల్ 15,000 ఓట్లు. మనకు ఒక్కొక్కసారి మొత్తం ఓట్లు ఎన్ని అంటారు, 100కి ఎంత? ఒకవేళ గెలిచిన అభ్యర్థికి ఓట్లు ఎంత అంటారు అంటే గెలిచిన అభ్యర్థి ఓట్లు ఇది ఈక్వల్ 60%. ఇది ఈక్వల్ ఎంత? 20% 15,000 ఓట్లు అయితే 60% ఎంత? సింపుల్ కాబట్టి ఇప్పుడు ఓకేనా. 60/20 ఇంటూ 15,000. 21 23 15 45,000. ఇదన్నా టక్క 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 చూసేసుకోవాలి. గెలిచిన అభ్యర్థికి ఓట్లు ఎంత అనగానే మనం 60% అని తెలిసింది మనకు. ఓడిన 40 వచ్చిందని గెలిచింది 60% అంటే మనకు తెలిసిపోతుంది. మొత్తం ఓట్లు 100 అయినప్పుడు అనుకుంటాం అనమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 20. ఒక ఎన్నికల్లో 30% ఓట్లు వచ్చిన అభ్యర్థి దానికి 16,000 ఓట్లతో తేడాతో 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయాను. సేమ్ ఇక్కడ కూడా ఓడిపోయాను. 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అయినా మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? పోలైన ఓట్లు ఎన్ని? క్వశ్చన్ మార్క్. ఇక్కడ మొత్తం ఓట్లు సేమ్ ఇది కూడా మొత్తం ఓట్ల సంఖ్య ఇది ఈక్వల్ 100%. ఓడిన అభ్యర్థి ఓట్లు ఓట్ల ఇది ఈక్వల్ 30%. గెలిచిన అభ్యర్థి ఓట్లు ఓట్లు 70%. సో భేదము గెలిచిన మైనస్ ఓడి అనమాట. 70 మైనస్ 30 ఇది ఈక్వల్ 40%. ఇది ఈక్వల్ 16,000. ఈ 16,000 భేదం కాబట్టి వచ్చిన అభ్యర్థి 16 ఓడితో ఓడిపోయింది కాబట్టి 16,000. మొత్తం ఓట్లు మొత్తం ఎన్నికలను మొత్తం ఓట్ల సంఖ్య ఇది ఈక్వల్ 100% ఇది ఈక్వల్ ఎంత? 100/40 ఇంటూ 16,000 0 0 4 పట్ల 400 ఇది ఈక్వల్ 40,000. ఓకేనా. ఒక పరీక్షలో పరీక్షలో 35% మార్కులు సాధిస్తే
30% మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత పొందుతారు. ఒక విద్యార్థికి 32% మార్కులు పొంది 6 మార్కులచే ఫెయిల్ అయ్యాడు. 6 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయినా ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని? ఇక్కడ మనం క్వశ్చన్ బాగా చదవాలండి. ఒక విద్యార్థి ఒక పరీక్షలో 30% మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత పొందుతారు. ఒక విద్యార్థికి 32% మార్కులు పొంది 6 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయినా ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని? సింపుల్గా షార్ట్ కట్ కూడా చేసేయచ్చు. పాస్ ఎంత కావాలా? 30% కావాలి. ఒక విద్యార్థి ఏం వచ్చింది? 32%. ఎన్ని మార్కులు తక్కువ వచ్చింది? 6%. ఈ 6 మార్కులు దేనికి సమానము అంటే 35 - 32 3% అని అంటాం. సో 3% 6 మార్కులు. అంతే, 3% 6 మార్కులు. అయితే మొత్తం ఎప్పుడంటే మొత్తం ఎంత ఉంటాయి? 100%కు ఎంత? 100/3 × 6 200 మార్కులు. ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఏంటంటే కన్నా 200 అని చెప్పాలి. సింపుల్ క్వశ్చన్. లేదా ఒక్కొక్కసారి 6 మార్కులతో ఫెయిల్ అయ్యాడు, లేదా 90 మార్కులు వచ్చినాయి 6 మార్కులతో ఫెయిల్ అయిన అంటాడు. అట్లా క్వశ్చన్స్ చూద్దాం. అన్ని రకాల ప్రాక్టీస్ బాగా చేయొద్దాం. 2 క్వశ్చన్స్ మీద మనకి ఈజీగా తెలుసుకోండి. సో ఇక్కడ మనకు జరిగింది మనకు గరిష్ట మార్కులు కాబట్టి ఈ పాస్ మార్కులకు అతనికి వచ్చిన మార్కులకు తేడానే భేదమే ఆ 6 మార్కుల శాతం సమానం అనమాట. అందుకని 30% - 32% 3%. ఆ 3% 6 మార్కులకు సమానం. అయితే 100%కి ఎంత? ఒకవేళ పాస్కి ఎంత అంటాడు, 30%కి ఎంత అనాల. ఆ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటాడు, 32%కి ఎంత అనాల. ఇట్లా ఏ క్వశ్చన్ అయినా మనం దాన్ని బేస్ చేసుకుని తీసుకోవాలి. మొత్తం 100% తీసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 22. ఒక తరగతిలో 60% బాలురు కలరు. ఆ తరగతిలో అదే తరగతిలో బాలికల సంఖ్య అదే తరగతిలో బాలికల సంఖ్య కన్నా బాలుర సంఖ్య 20 ఎక్కువ. అదే తరగతిలో బాలికల సంఖ్య కన్నా బాలుర సంఖ్య 20 ఎక్కువ. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ 40 ఎక్కువ ఇచ్చాడు. 40 ఎక్కువ. అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? క్వశ్చన్ మార్క్. చూడండి, ఒక తరగతిలో 60% బాలికలు, అదే తరగతిలో బాలికల సంఖ్య కన్నా బాలుల సంఖ్య 40 ఎక్కువ. అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇప్పుడు అయితే మనము మొత్తం విద్యార్థులు = 100%, బాలురు = 60%. సో తీసేస్తే 40. బాలికలు = 40%. భేదము అంటే 60 - 40 20%. 20% = 40.
మొత్తం ఇది ఈక్వల్ టు 100% ఇది ఈక్వల్ టు ఎంత? అప్పుడు 100/20 ఇంటూ 40 0 0 2 ఇది ఈక్వల్ టు 200. ఇట్లా మీకు చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయండి. శాతాలు రంగానే అన్నిటికీ టాపిక్ ఇదే మూలం. సో అన్ని టాపిక్లకి ఇదే మూలం శతం. కాబట్టి ఏం తెలియకపోతే దాన్ని మనం 100% సమానం అనుకోవాలా. మనకి ఏమి ఇచ్చారు ఏం అనుకోవాలా. తెలియదని మనం 100% అనుకో దాంట్లోకి తీయడం, లేదా భేదం ఇచ్చిండ్రా, లేదా బాలికలు ఇచ్చిండ్రా, మొత్తం ఇచ్చిండ్రా, ఏదో ఒకటి ఇచ్చి ఏదో ఒకటి అడుగుతారు. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు వివిధ బుక్స్లలో బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కాంప్రమైజ్ కాదు, ఎంత ప్రాక్టీస్ చేస్తే అర్థం వచ్చేది. మీకు బేసిక్ నాలెడ్జ్ కోసం, అంటే సబ్జెక్ట్ మీకు గ్రిప్ రావడం కోసం ఈ క్వశ్చన్స్ మీరు ఇంట్రడక్షన్ క్లాస్ 2 సెక్షన్ జాగ్రత్తగా చూస్తే మీకు ఒక మంచి గ్రిప్ వస్తుంది అనమాట. ఈ టాపిక్ మీద ఏ విధంగా చేయాలని ఒక మంచి గ్రిప్ వస్తుంది. సో దీనికోసం మీరు మళ్ళీ సత్య ఆన్లైన్ ఐఎస్ క్లాస్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మీకు అన్ని టాపిక్స్ ఈ విధంగా కవర్ చేసి బేసిక్ నాలెడ్జ్ మీద ఎలాంటి సందేహం లేకుండా మీకు తయారు చేయడం మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. సో కాబట్టి మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.